హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 28 మార్చ్ 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన క్లాస్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ రేపటి నుండి డిజిటల్ బోర్డు పైన క్లాస్ అనేవి చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, మీ ప్రిపరేషన్లో భాగంగా కరెంట్ అఫైర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు కనుక గమనించినట్లయితే ప్రశ్నలు అనేవి చాలా వరకు కాంటెంపరీగా అడగడం జరుగుతుంది. వార్తల్లో నిలిచిన ఒక అంశాన్ని తీసుకొని మనం జనరల్ స్టడీస్లో భాగంగా చదివే స్టాటిక్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్లోని టాపిక్స్కి లింక్ చేస్తూ స్టాటిక్ ప్లస్ డైనమిక్ క్వశ్చన్ అనేది చాలా కాంటెంపరీగా కనబడుతోంది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు చేయడానికి అభ్యర్థులు రెగ్యులర్గా అప్డేట్ అవ్వాల్సిందే. ఓకేనా? సో ఈరోజు మార్చ్ 28, 2024కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్. సో నిన్నటి రోజున మార్చ్ 27 రోజున బుధవారం ఐక్యరాజ్య సమితి వారు విడుదల చేసిన ఒక నివేదిక ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ వార్తల్లోకి వచ్చింది. వార్తలు నిలుస్తున్న సూచీలు ఏవైతే ఉంటాయో సూచీల గురించి కానివ్వండి, ర్యాంకింగ్స్ గురించి కానివ్వండి, నివేదికల గురించి కానివ్వండి, ఖచ్చితంగా చూడండి. ఈరోజు ఒక ఇండెక్స్ వార్తలోకి వచ్చింది, ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ 2024 ఇయర్. సో ఇక్కడ 2023 సంవత్సరంలో పరిగణలోకి తీసుకున్న అంశాలు ఏవైతే ఉంటే వాటి ఆధారంగా కొన్ని ప్రిడిక్షన్స్ కూడా చేశారు. ఎవరు రిలీజ్ చేశారు ఈ సూచీని లేదా నివేదికను? ఐక్యరాజ్య సమితి. ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా ఆహారం వృధం ఎట్లా అవుతుందని చెప్పేసి, ఫుడ్ వేస్ట్ ఎలా అవుతుందని చెప్పేసి ఇందులో కొన్ని గణాంకాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 19% ఆహారం వృధా అవుతుందంట. 78.3 కోట్ల మంది ఆకలి కేకలు. ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది ఆకలి కూరల్లో చిక్కుకోగా, మరోవైపు ఆహారంలో 19% 2022లో వృధా అయిందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక చెప్తోంది. 2024 ఏడాది ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ నివేదికకు ఐక్యరాజ్య సమితి బుధవారం విడుదల చేయడం జరిగింది. 2030 నాటికి ఆహార వ్యర్థాలను సగానికి తగ్గించే లక్ష్యంతో ఆయా దేశాల పురోగతిని ఐక్యరాజ్య సమితి ట్రాక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార వృధాపై పరిశోధకుల విశ్లేషణలు, అంచనాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫుడ్ వేస్ట్ 2022లో 19% జరిగితే 2019లో 17% అంట. 79 కిలోగ్రాములు ఏటా సగటున ఒక వ్యక్తి చేస్తున్న ఆహార వృధా. ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో సగటున ఎంత ఆహారాన్ని వృధా చేస్తున్నాడంటే 79 kgs అంట. సో వృధా ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది చూద్దాం. మన ఇళ్లలోనే డొమెస్టిక్గా 60% ఫుడ్ వేస్ట్ అవుతుందంట. హోటల్స్, రెస్టారెంట్స్లో 28%, రీటైలర్స్లో 12% జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఈ గణాంకాలు విడుదల చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మరొక సూచి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే ఏ అంతర్జాతీయ సంస్థ అయినా వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించి ఖచ్చితంగా హెడ్ క్వార్టర్ చూడాలి. అంతర్జాతీయ కార్మిక సంస్థ లేదా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుందంటే జెనీవా, స్విట్జర్లాండ్. వారు రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక నివేదిక వార్తల్లోకి వచ్చింది. నిరుద్యోగుల్లో 83% యువతే ఉంటున్నారని చెప్పేసి వారు చెప్తున్నారు. చదువుకున్న యువతలో పెరుగుతుందంట నిరుద్యోగం. 2000 సంవత్సరంలో 35.2% ఉంటే 2022 నాటికి 65.7% నిరుద్యోగం ఉందంట. మన దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. నిరుద్యోగులు దాదాపు 83% మంది యువతనేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తాజా నివేదిక పేర్కొంది. ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ సంయుక్తంగా భారత ఉపాధి నివేదిక 2024ను ప్రచురించాయి. మొత్తం నిరుద్యోగ యువతలో కనీసం సెకండరీ
విద్య చదువుకున్న వారి సంఖ్య పెరుగుతుండటంపై నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 2000 సంవత్సరంలో 35.2% ఉన్న వీరి సంఖ్య కాస్త 2022 నాటికి రెట్టింపై 65.7%కి చేరిందని చెప్తుంది. కరోనా సంక్షోభం సమయంలో ఉపాధి భారీగా పడిపోతుందని, ఈ కాలంలో చదువుకున్న యువత అత్యధిక నిరుద్యోగితను ఎదుర్కొన్నారని అధ్యయనం చెబుతోంది. 2000 నుండి 2018 మధ్య శ్రామిక భాగస్వామ్య రేట్, శ్రామిక జనాభా నిష్పత్తి క్రమంగా తగ్గుతుందని నివేదిక చెప్తోంది. గుర్తుంచుకోండి. అండ్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలంటే నేను ప్రతిసారి కూడా కొన్ని టాపిక్స్ చెప్తాను, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలిచే అంశాలని చెప్పేసి, ఐఐటీస్, ఇండిసెస్, రిపోర్ట్స్, జిఏ ట్యాక్స్, యునెస్కో సంబంధిత అంశాలు, విన్యాసాలు, ఇటువంటివి. సో అటువంటి టాపిక్స్ని ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. వాటి నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, ఖచ్చితంగా చదవాలి. సో ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి వారు ఈరోజు వార్తల్లోకి వచ్చారు. దేశంలోనే మొట్టమొదటిసారి ఫస్ట్ యాంటీ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే అంశంతో, సో ఐఐటి గౌహతి ట్రాన్స్ఫర్స్ టెక్నాలజీ ఫర్ ఫస్ట్ యాంటీ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్. దేనికి సంబంధించి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎవరికి అని అడగవచ్చు. సో ఐఐటి గౌహతి వారు ట్రాన్స్ఫర్ చేశారు టెక్నాలజీని, సాంకేతికతను, వ్యాక్సిన్ టెక్నాలజీని. ఎవరికి అంటే బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి. గుర్తుంచుకోండి, ఇది వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ, గుర్తుంచుకోండి. అండ్ గ్రీన్ హైడ్రోజన్ తయారీపై ఐఐసిటి పరిశోధకులు. సో శిలాజ ఇంధన వనరుల వినియోగాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి హైదరాబాద్ క్లీన్ ఎనర్జీగా పేరున్న గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై పరిశోధనలు ముమ్మరం చేసింది. అతి చౌకగా తయారు చేసే విధి విధానాలపై అధ్యయనం చేస్తున్నది. కోబాల్ట్ టర్పెరిడిన్ రసాయన మూలకాన్ని వినియోగించి వాణిజ్యపరంగా హైడ్రోజన్ ఉత్పత్తి చేసే విధానాన్ని ఐఐసిటి పరిశోధకులు తెలుసుకుంటున్నారు. అండ్ సో మార్చ్ 27 రోజున జరిగిన ఐపీఎల్ మ్యాచ్, 17th సీజన్లోని ఐపీఎల్ మ్యాచ్. సో ఇక్కడ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్, సన్ రైజర్ హైదరాబాద్. సో హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ రికార్డుని తిరగరాసింది. ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ స్కోరింగ్ గేమ్గా చరిత్రలోకి ఎక్కింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక జట్టు స్కోరుగా ఆర్సీబీ పేరిట 263 ఉండేది. నిన్నటి రోజున సన్ రైజర్ హైదరాబాద్ 277 రన్స్ని స్కోర్ చేసింది టీం మొత్తం కలిపి 20 ఓవర్స్లో. 2020లో 277 రన్స్ అంటే మామూలు విషయం కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఇక చేజింగ్లో ముంబై ఇండియన్స్ తడబడింది. 31 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ భూటాన్కు మరొక 500 కోట్లు సాయం అందించిన భారత్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్యాల్సంగ్ ప్రాజెక్ట్కి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం, గుర్తుంచుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఏ ప్రాజెక్ట్? గ్యాల్సంగ్. భూటాన్కు భారత్ 2వ విడత కింద 500 కోట్లను విడుదల చేసిందంట. ఈ మేరకు భూటాన్లోని భారత రాయబార కార్యాలయం అధికారిక ప్రకటనలో తెలిపింది. గ్యాల్సంగ్ ప్రాజెక్ట్ సంబంధించి భారత ప్రభుత్వం మొత్తం 1500 కోట్లు ఇచ్చేలా ఇరు దేశాల మధ్య ఈ ఏడాదిలోనే జనవరిలో అవగాహన ఒప్పందం జరిగింది. తొలి విడతగా జనవరి 28న దాదాపు 500 కోట్లను విడుదల చేసింది. రెండో విడతలో మొత్తం 1000 కోట్లకు చేరింది. మరోవైపు ప్రధాని మోదీ గారు ఇటీవల భూటాన్లో పర్యటించినప్పుడు ఆ దేశ అభివృద్ధి కోసం వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్లు సాయం అందించనున్నట్లు చెప్పారు. సో రీసెంట్గా భారత ప్రధానికి భూటాన్ ఆ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎన్ఐఏ. సో ఎన్ఐఏ నూతన డీజీగా సదానంద్ వసంత్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఉగ్రవాద వ్యతిరేక బృందానికి సారథ్యం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతేను జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి నూతన డైరెక్టర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ నూతన డీజీగా సదానంద వసంత్ పేరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్
మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ వేజెస్ సంబంధించి మార్పులు నిన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా చూస్తే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి హైక్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. గోవా సీస్ హైయెస్ట్ హైక్ ఆఫ్ 34 పర్ డే. ఒకరోజు మహాత్మా గాంధీ అంటే పని దినాలను కల్పించడం అన్నట్టు 100 రోజుల పని దినాలు అని చెప్పేసి 2005 సంవత్సరంలో స్కీమ్గా వచ్చి 2006 సంవత్సరంలో చట్టంగా ఉండడం జరిగింది. సో అందులో మొదట్లో 100 రోజుల పని దినాలు 100 రూపాయలు అలా స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు రాష్ట్రాల వారీగా చూస్తే ఒక్కొక్క రోజు ఏ విధంగా ఉందని ఇక్కడ టాప్ 5 కనుక అబ్జర్వ్ చేద్దాం. సో గోవాలో ఏ విధంగా హైక్ చేశారంటే 10.56% హైక్ చేశారు, 322 నుండి 356. కర్ణాటకలో 349 అండ్ ఆంధ్రప్రదేశ్కి 300, తెలంగాణ 300, ఛత్తీస్గఢ్ 243. ఇక లోయెస్ట్ హైక్ ఇక్కడ ఉందంటే రాజస్థాన్ 266 వరకే, 255 గతంలో, అండ్ కేరళ 346, గతంలో 333 ఉండే, లక్షద్వీప్ 304, 315, ఉత్తరప్రదేశ్ 237, ఉత్తరాఖండ్ 237. గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అండ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వారు సబ్సెక్షన్ 1 సెక్షన్ 6 ఆఫ్ MGNREGA 2005 ప్రకారము వీటిని ఏప్రిల్ 1, 2024 నుండి అమల్లోకి తీసుకురానుంది. గుర్తుంచుకోండి. ఏపీ తెలంగాణ ఇంతకుముందు టాపిక్ కంటిన్యూషన్. ఉపాధి వేతన రేటు 300కు పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వేతన చట్టంలో భాగంగా కూలీల రోజువారీ వేతన రేట్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా ఏపీ తెలంగాణలో 300కు వేతన రేట్లు పెరిగినాయి. 2023-24 నాటి వేతన రేటు 272 కాగా ఇప్పుడు 28 రూపాయలకు పెంచారు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్. ఇండియా అచీవ్స్ 16% డిక్లైన్ ఇన్ న్యూ టీబీ కేసెస్ సిన్స్ 2015. 2015 సంవత్సరం నుండి భారతదేశంలో టీబీ కేసులు అనేవి 16% తగ్గినాయి అంట. సో ఇక్కడ ఎవరిచ్చారు రిపోర్ట్ అంటే ఇండియా టీబీ రిపోర్ట్ 2024ని యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వారు నిన్నటి రోజున రిలీజ్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, డైరెక్ట్ హెడ్డింగ్ గుర్తుంచుకోండి. ఇండియా ఎఫర్ట్స్ టు ఎన్ష్యూర్ ఎర్లీ ట్యూబర్క్లోసిస్ డిటెక్షన్. అందువల్ల 2015 సంవత్సరం నుండి చూస్తే గనక 16% కేసుల నమోదు అనేది తగ్గినాయి అంట. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సో ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ అనే వార్తలకు వచ్చింది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన గణాంకాలు అండ్ ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారు విడుదల చేసిన ఒక నివేదిక, భారత ఉపాధి నివేదిక 2024 అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి అస్సాం సంబంధించి ఒక వ్యాక్సిన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. గ్రీన్ హైడ్రోజన్ తయారీపై IICT పరిశోధనలు జరుగుతున్నాయి. అండ్ ఉప్పల్లో 6ల మూత, హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ అనే అంశాన్ని చూసాము. భూటాన్కు మరో 500 కోట్లు అందించిన భారత్. NIA నూతన డీజీగా సదానంద్ వసంత్ గారు. అండ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ దీనికి సంబంధించి అమలు. అండ్ ఇండియా అచీవ్ 16% డిక్లైన్ ఇన్ న్యూ టీబీ కేసెస్ సిన్స్ 2015. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. సో మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.